ఇప్పుడు మీకు తెలిసిన ఎంఎస్ ధోని వేరు, నాకు తెలిసిన ఎంఎస్ ధోని వేరు. 2005 నుంచి 2009 మధ్యలో క్రికెట్ చూసిన ఎవరిని అడిగినా యునానిమస్ గా హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ బ్యాటర్ అనే చెప్తారు. ఈ పీరియడ్ లో అతను కొట్టినన్ని రన్స్, అతను కొట్టినన్ని సిక్స్లు వేరే ఏ బ్యాటర్ కొట్టలేదు. ఆ రోజుల్లో అతని ఎంట్రీ ఒక సెన్సేషన్. అప్పుడు దాకా ఇండియన్ కీపర్స్ అంటే ఓన్లీ కీపింగ్ వరకే అని చూసే రోజుల్లో ధోని వచ్చి ఒక ట్రెండ్ సృష్టించాడు. 2005లో అతను శ్రీలంక మీద కొట్టిన 183 రన్ల రికార్డ్ ఇప్పటికీ అలానే ఉంది. హీ వాజ్ ఎ రూత్లెస్ బ్యాటర్. అతను క్రీజ్ లోకి ఎంటర్ అయితే సిక్స్లు, ఫోర్లు తప్ప ఇంకేం కనబడేవి కాదు. బౌలర్ ఎవరైనా, పిచ్ ఎలాంటిదైనా చుక్కలు చూపించేవాడు. అతను ఆడిన మొదటి 38 ఇన్నింగ్స్ కే ఓడిఐస్ లో నంబర్ 1 ర్యాంకింగ్ కొట్టాడు. ధోని 2006లో కొట్టిన ఈ రికార్డ్ ఇప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు అతను ఏ రేంజ్ లో ఆడేవాడా అని. టాప్ ఆర్డర్ లో 50కి పైగా యావరేజ్ ఉన్నా కూడా కెరియర్ లో ఎక్కువ శాతం టీం కోసం 6-7 పొజిషన్ లోనే ఆడేవాడు. అది ధోని అంటే. అతను కెరియర్ మొత్తం నంబర్ 3లో ఆడుంటే చాలా రికార్డ్స్ బ్రేక్ చేసేవాడని గంభీర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మీలో ఎంతమంది ధోని రూత్లెస్ బ్యాటింగ్ ని చూశారు? కామెంట్ చేసి చెప్పండి.